తిరిగి బీసీ న్యూస్కి స్వాగతం. రాష్ట్రంలో నెలకొన్న తీవ్ర వర్షాభావ పరిస్థితులు, కరువు సంక్షోభం నేపథ్యంలో రైతులను ఆదుకోవడంలో, పొలాలకు నీటిని విడుదల చేయడంలో, కాలువలను ఆధునీకరించడంలో కూటమి ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని వైసీపీ జనరల్ సెక్రటరీ ఎంవీఎస్ నాగిరెడ్డి విమర్శించారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కూటమి ప్రభుత్వం పాలనలోకి వచ్చిన తర్వాత ఇప్పటికే 2 ఖరీఫ్లు 2 రబీలు పూర్తయి ఇప్పుడు 3వ ఖరీఫ్ సీజన్ ప్రారంభమైందని, కానీ ఇంతవరకు ఎప్పుడు లేనంతటి సంక్షోభాన్ని రాష్ట్ర రైతాంగం ఎదుర్కొంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా యుద్ధ ప్రాతిపదికన స్పందించి వాటర్ మేనేజ్మెంట్, కాలువల్లో గుర్రపు డెక్క తొలగింపు చేపట్టడంతో పాటు రైతులకు ఇవ్వాల్సిన పాత బకాయిలన్నింటినీ తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. వ్యవసాయానికి ఖరీఫే ప్రధానమైన పంట. బహుశా ఇంతవరకు ఈ ఖరీఫ్ ఎదుర్కొంటున్న వర్షాభావం, కరువు పరిస్థితి రాష్ట్రం అంతా కూడా ఇంతవరకు ఎప్పుడూ లేనంతటి సంక్షోభంలో రైతాంగం ఉన్నారు. సో గత 2 ఖరీఫ్లు రబీల్లో కూడా ఒకటి ఉత్పత్తులు లేక అకాల వర్షాలు, లాస్ట్ ఖరీఫ్లో కూడా వేరుశెనగ పంట ఘోరంగా దెబ్బతింది, ప్రత్తి ఘోరంగా దెబ్బతింది. అలాగే ధరలు లేకేమో ఉల్లిపాయలు మొత్తం రోడ్డును పారబోసుకున్న పరిస్థితి, అరటి పరిస్థితి అదే, సో చినీ పరిస్థితి అదే, సో రబీలోనేమో మొత్తం మళ్ళీ మొక్కజొన్న పరిస్థితి అదే, సో వాళ్ళ పొగాకు పరిస్థితి ఎవరి సంక్షోభం, మామిడి పరిస్థితి అదే, యాక్వా రైతులది అదే. ఈ పరిస్థితిలో మరలా తిరిగి 3వ ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అయింది. ఇది 15వ తారీఖు నాటికి సుమారుగా 6 వారాలు ఖరీఫ్ పూర్తయిపోయింది. ఆ రోజు ప్రభుత్వ లెక్కల ప్రకారమే -48.3% డెఫిసిట్ రెయిన్ఫాల్ ఉంది రాష్ట్రంలో. అంటే ఆ రోజుకి 4 జిల్లాలు స్కాంటీ రెయిన్ఫాల్లో ఉంటే మిగతా జిల్లాలన్నీ కూడా డెఫిసిట్ రెయిన్ఫాల్లో ఉన్నాయి. ఈరోజు తీసుకుంటే 17, 18 నిన్న మొన్న కొద్దిగా కొన్ని జిల్లాల్లో చెదురుమదురుగా వర్షాలు పడినాయి. అట్లాగే నెల్లూరు జిల్లా, తిరుపతి జిల్లాలకి సోమశిల, కండ్లేరులో నీళ్లు ఉండటం మూలంగా ఒక మాదిరిగా ఉంది. ఇప్పుడున్న పరిస్థితిలో ప్రాక్టికల్గా 11 జిల్లాలు -40 కంటే పైన డెఫిసిట్లో ఉన్నాయి. మళ్ళీ ఇంకొక 11 జిల్లాలు -30 కంటే పైన డెఫిసిట్లో ఉన్నాయి. ఇక 5 జిల్లాలు -20 కంటే ఉన్నాయి. ఓన్లీ ఒక్క జిల్లా, నెల్లూరు జిల్లా మాత్రమే యావరేజ్ రెయిన్ఫాల్లో ఉంది. అంటే +19 నుంచి -19 వరకు యావరేజ్ రెయిన్ఫాల్. మిగతా జిల్లాలన్నీ కూడా తీవ్ర సంక్షోభంలో ఉన్నాయి. అదే సమయంలో పంటల పరిస్థితి తీసుకుంటే ఇప్పటికీ కూడా అనేక పంటల పరిస్థితి, మొక్కజొన్న అంటే ఇది 15వ తారీఖు నాటికి ఈ రిపోర్ట్ చెప్తున్నాను నేను, ఎందుకంటే ఇది అధికారికంగా వ్యవసాయ శాఖ డేటా. ఇది 15వ తారీఖు నాటికి జరగవలసిన సాగులో కేవలం 62% మాత్రమే సాగైంది. సో మిల్లెట్స్, మిగతా మిల్లెట్స్ అన్నీ కలిపి కర్ర, సోమ, లేకపోతే అరిక, వరగ, ఓదా ఇవన్నీ రాయలసీమలో జరిగే పంటలు. ఇవి కేవలం 43% సాగైనాయి. అలాగే మినువులు 88% సాగైంది. వేరుశెనగ పరిస్థితి అత్యంత బాధాకరం. లాస్ట్ ఇయర్ మొత్తం సీజన్ అంతా మొత్తం కూడా 41% సాగు జరిగింది. ఇప్పటికి ఈ రోజుకు జరగాల్సిన సాగులో 31% సాగు జరిగింది. రాష్ట్రం మొత్తం సీజన్ మొత్తం తీసుకుంటే కేవలం 16% మాత్రమే సాగు జరిగింది. ఒక్క ప్రత్తి మాత్రం సీజన్కి జరగాల్సిన దానికంటే 151% సాగు జరిగింది. రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ శాఖను ప్రైవేటు పరం చేయాలన్న కూటమి ప్రభుత్వ ఆలోచన ప్రజల ఆస్తులపై ప్రత్యక్ష దాడినే అని వైసీపీ అధికార ప్రతినిధి పొత్త శివశంకర్ మండిపడ్డారు. రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ శాఖకు సంబంధించిన కీలక సేవలను ప్రైవేటు సంస్థలకు అప్పగించేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తుండడం తీవ్ర ఆవేదన కలిగిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం చేపడుతున్నట్లుగా ఇది కేవలం పరిపాలనా సంస్కరణ కాదని, రాష్ట్రంలోని రైతులు, సామాన్య ప్రజల ఆస్తుల బాధ్యతను ప్రమాదంలోకి నెట్టే నిర్ణయమని విమర్శించారు. విప్లవాత్మకమైనటువంటి ఒక చట్టం చేయాలని ప్రయత్నం చేస్తే, అదేవిధంగా రీసర్వే, సమగ్ర భూ సర్వే చేసేసి ఇంతకుముందు గతంలో గొలుసులతో ఈ సర్వేలు చేయంగా కరెక్ట్గా హద్దులు, అల్లులు అనేటువంటివి 100 సంవత్సరాల కిందట చేసినటువంటివి కరెక్ట్గా లేవని, తర్వాత అత్యాధునిక టెక్నాలజీతో దాదాపు 40,000 మంది సర్వేలకు ట్రైనింగ్లు ఇచ్చి డ్రోన్ల ద్వారా, కార్స్ ద్వారా, అదేవిధంగా లాంగిట్యూడ్, లాటిట్యూడ్ ద్వారా హద్దులు నిర్ణయించేసేసి కంప్లీట్గా QR కోడ్ పెట్టి ప్రభుత్వమే శాశ్వత గ్యారంటీదారుగా ఇచ్చి
ఒక చట్టం చేయాలనేటువంటిది చూస్తే 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఎల్లో మీడియా ద్వారా, సోషల్ మీడియా ద్వారా, ప్రింట్ మీడియాలో ప్రముఖంగా మొదటి పేజ్ అంతా అచ్చుగుద్ది దాదాపు 1000 మంది రిక్రూట్ చేసుకొని కాల్ సెంటర్లు పెట్టి ప్రతి రైతుకు ఫోన్లు చేసి ఇంకేముంది మీ భూములు లేవు, జగన్మోహన్ రెడ్డి గారు తీసేసుకుంటున్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది మీ భూములన్నీ, మీ భూములకు భద్రత లేదని ఈ రాష్ట్రంలో ప్రజలను బెంబేలెత్తిచ్చి భయపెట్టించేసేసి వాళ్ళందరినీ కూడా వంచన చేసి అధికారంలోకి వచ్చారు. అయ్యో నిజమేనేమైనటువంటి అమాయకమైనటువంటి ప్రజలు దాన్ని కొంతమంది నమ్మి ఆయన ఏదో చేస్తారనేటువంటిది వచ్చారు. వచ్చాకేమైంది? కరెక్ట్గా అదే ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు సమగ్ర భూ సర్వే చేశారో అదే సర్వే ద్వారా ఏదైతే పాస్బుక్లు ప్రింటింగ్ చేశామో అందులో తూచా తప్పకుండా ప్రతి అక్షరముతో సహా అదే క్యూఆర్ కోడ్, అదే వెబ్సైటు, అదే అంతా తీసుకుని చివరిగా మేము చేసింది ఏంటంటే కలర్ మార్చారు. కలర్ మార్చి ఫోటో కూడా తొలగించేసేసి యాజ్ ఇట్ ఈజ్గా టెక్నికల్ అంశాలను అదే పెట్టి ఈరోజు నెల ఒక ఊరికి వెళ్ళడం, ఒక నియోజకవర్గాన్ని పాస్ పుస్తకాలు పంచుతూ ఉన్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి యథాతథంగా అదే భూమి సమగ్ర సర్వేని ఈరోజు అమలు చేస్తున్నారు. సరే, అంతవరకు బాగుంది. ఇప్పుడు ఎందుకు ఈ గుండె పగిలే వార్త, ఎందుకు ఇదంతా అన్నానంటే ఈరోజు ప్రముఖంగా వార్తల్లో చూస్తే ప్రముఖ దినపత్రికల్లో ప్రజల ఆస్తులపై ప్రైవేటు పంజా, ఈ భూమికి సంబంధించినటువంటి ఏదైతే రెవెన్యూ శాఖ ఉంది కదా, రెవెన్యూ శాఖని రిజిస్ట్రేషన్ శాఖని ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టాలనేటువంటి ఈ ప్రభుత్వ ఆలోచన చాలా ప్రమాదకరమైనటువంటిది. ఎందుకంటే ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారికి క్లియర్ కట్గా తెలుసు, ఇవే కూటమికి చివరి ఎన్నికలు, ఇక భవిష్యత్తులో కూటమి అనేటువంటి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాదు కాబట్టి ప్రభుత్వ ఆస్తులనన్నీ కూడాను తన అనుయాయులకి ప్రైవేటు వ్యక్తులకి కట్టబెట్టాలి అనేటువంటి ఆలోచనతో అధికారంలోకి రాగానే ప్రభుత్వ రాష్ట్రంలో స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కార్యకలాపాలన్నింటినీ ప్రైవేటు పరం చేసి రిజిస్ట్రేషన్ సర్వీసు కేంద్రాలు ఏర్పాటు దిశగా ఆలోచిస్తున్న కూటమి ప్రభుత్వం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కడప జిల్లా రిజిస్టర్ కార్యాలయ పరిధిలోని దస్తావేజు లేఖలు డిమాండ్ చేశారు. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పెన్ డౌన్ కార్యక్రమంలో భాగంగా వారు కడప జిల్లా రిజిస్టర్ కార్యాలయం ముందు ప్లకార్డులతో ఆందోళన చేశారు. ఈ సందర్భంగా రిజిస్టర్కి వినతిపత్రం అందజేశారు. కూటమి ప్రభుత్వం ఆలోచిస్తున్న రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాల ద్వారా ప్రజల ఆస్తులకు రక్షణ ఉండబోదన్నారు. కీలకమైన భూ రికార్డులన్నీ భద్రతకు నోచుకోక ప్రజల ఆస్తులు గాలిలో దీపంలా మారే అవకాశాలు ఉన్నాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు. విలేకరుల సంక్షేమ సంఘం రాష్ట్ర పిలుపు మేరకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి 396 జీవోను రద్దు చేయాలని, రిజిస్ట్రేషన్ శాఖ ప్రైవేటీకరణ ఆపాలని, రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలు ఉపసంహరించుకోవాలని, డాక్యుమెంట్ రైటర్ల లైసెన్సులు పునరుద్ధరించి జీవనోపాధిని కాపాడాలని, స్టాంపు వెండర్ల జీవనోపాధిని, డీటీపీ ఆపరేటర్ల జీవనోపాధిని కాపాడాలని డిమాండ్ చేస్తూ ఆందోళన కార్యక్రమానికి పిలుపు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా కడప జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయం ఎదుట ఈ సామూహిక నిరాహార దీక్షలు నిర్వహించడం జరుగుతూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం జూన్ నెల 23వ తేదీన మంత్రివర్గ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు, రిజిస్ట్రేషన్ శాఖను పీపీపీ విధానంలో ప్రైవేటు వ్యక్తులకు అప్పజెప్తున్నట్లు 30వ తారీఖున జీవోను జారీ చేయడం జరిగింది. ప్రజల ఆస్తులకు సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ వ్యవహారం ప్రజలకు ఇష్టమైనటువంటి రీతిలో వారి సమస్యలను పరిష్కరించుకునేటువంటి దిశగా ఆస్తులకు సంబంధించినటువంటి వాటన్నిటిని సమగ్రంగా విచారించి దస్తావేజులు తయారు చేసుకొని రిజిస్ట్రేషన్ చేసి అనుభవించుకునేటువంటి ప్రజానీకానికి ఇవాళ రిజిస్ట్రేషన్ శాఖ వారి ఆస్తులకు కూడా భద్రత కల్పించలేనటువంటి స్థితిలో ప్రైవేటు వ్యక్తుల ద్వారా రిజిస్ట్రేషన్ చేయాలనేటువంటి ఆలోచన తీసుకురావడం అనేది చాలా దుర్మార్గం. ప్రజల ఆస్తులకు భద్రత ఈ విధానం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. భీమవరంలో ఉత్సాహంగా షైనీ స్టార్స్ 2026 కార్యక్రమం. 10వ తరగతి ఇంటర్మీడియట్ పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు అవార్డులు ప్రదానం చేసిన జిల్లా కలెక్టర్ నాగరాణి, ఎమ్మెల్యే అంజుబాబు.
పిల్లల్ని ప్రోత్సహిస్తే మంచి క్రీడాకారులను అందించిన ఘనత తల్లిదండ్రులకే దక్కుతుంది. సిఆర్డీఏ అడిషనల్ కమిషనర్ టి రాహుల్ కుమార్ రెడ్డి. కూటమి ప్రభుత్వం అన్నదాతలను గాలి కొదిలేస్తుందన్న వైసీపీ నేత నాగిరెడ్డి. రైతుకు చెల్లించవలసిన బకాయిలు తక్షణమే చెల్లించాలని డిమాండ్. ప్రజల భూముల భద్రతలో సీఎం చంద్రబాబు చెలగాటం ఆడితే సహించం. కూటమి ప్రభుత్వానికి వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పుత్త శివశంకర్ హెచ్చరిక. ఈ వార్తలు ఎంతకు సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.